ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. జూన్ నెల 23వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. పరిశుద్ధులైన మత్తయి వ్రాసిన సువార్త 14వ అధ్యాయము 29-30 వచనాలు. ధ్యాన భాగమును చదువుచున్నాను. జాన్ బన్యన్ అంటాడు, పేతురికి సందేహాలు ఉన్నప్పటికీ కాస్తంత విశ్వాసం కూడా ఉంది. అందువల్లనే నడిచో లేక కేకలు వేసో యేసు ప్రభు చెంతకి చేరగలిగాడు. అయితే ఇక్కడ చూడగలిగే కళ్ళు అనేది విశ్వాసానికి అడ్డుబండగా ఉంది. తనంటూ ఒకసారి నడవడం మొదలుపెట్టిన తరువాత పేతురికి చుట్టూ ఉన్న అలలతో ఎంత మాత్రం నిమిత్తం లేదు. పేతురు దృష్టి అంతా క్రీస్తు నిలిచిన చోటు నుండి తన వైపుకి ప్రసరిస్తున్న వెలుగు వైపుకే ఉండాలి. నడిచిరా అంటూ నీటి మీది బాటను చూపించి, ప్రభు నీతో అంటే అడుగు వెయ్యి నిస్సంకోచంగా. నీ దృష్టిని ఆయన నుండి మరల్చుకు. కెరటాల గాంభీర్యాన్ని లెక్కలు వేయడం ఎంతమాత్రం ప్రయోజనకరం కాదు. గాలి వేగాన్ని అంచనా వేయడం వల్ల ఫలితం శూన్యం. ప్రమాదం ఎలాంటిది అన్న విషయాన్ని బేరీజు వేయడం అంటే దానికి దాసోహం అనడమే. కష్టాల వడగళ్ల వాన కురుస్తున్నప్పుడు నిదానించి చూడడం అంటే కోరి తలబద్దలు కొట్టుకొనడమే. కొండల తట్టు నీ కనుదృష్టి సారించు, సాగిపో, వేరే మార్గం లేదు. బయలుదేరడానికి భయపడుతున్నావా? వదలడాయన నీ తోడు. నమ్మకం చూపడం వల్లనే తెలిసేది నీకాయన నీడ. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రములయ్యా. పేతురికి సందేహాలు ఉన్నప్పటికీ ప్రభువా, విశ్వాస జీవితంలో ప్రభువా తను నీటి మీద నడిచినట్లుగా ప్రభువా మా అందరికి ఎంతో మాదిరికరమైన జీవితం కనిపిస్తుంది ప్రభువా. కొన్నిసార్లు మేము కూడా మా ఆత్మీయ జీవితంలో ప్రభువా సందేహాలు పడుతున్నప్పటికీ ప్రభువా నువ్వు రమ్మంటే ప్రభువా, నువ్వు నడవమంటే ప్రభువా అయ్యా, నీ మాటని బట్టి మేము ముందుకెళ్ళే కృపా ధన్యత మా అందరికీ దయచేయండి అయ్యా. ఎడారిలో సెలవించిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే ప్రభువా విశ్వాస జీవితంలో సందేహాలు కలిగి ఉన్నారో, ఎలాంటి సందేహాలు లేకుండా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు అయినా నీ వైపు చూస్తూ ఓపికతో ఈ యొక్క పందిరంగంలో వెళ్ళటానికి సహాయం చేయమని వేడుకొంచు. ఈ దినమున పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనేకులు పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రభా అయా ఎండనక వాననక పగలనక రేయనక ప్రభా వారు తండ్రి పనిచేస్తూ ఉంటుండగా ప్రభా కనికరంగా తండ్రి వారికి నీ కృపా కాపుదల భద్రత అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. అయా పగల ఎండవేయడం నుంచి రాత్రి వెన్నెల దెబ్బ నుంచి వారిని కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. అయా కానిస్టేబుల్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఎస్ఐలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, సిఐలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, అలాగను డిఎస్పీలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, అలాగనే ఎస్పీలను బట్టి ప్రార్థన చేస్తున్నాం, డీజీపీలను బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఐజీలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అందరినీ దీవించి మంచి ఆరోగ్యాలు దయచేసి ప్రభా వారు ప్రజాసేవలో శాంతి భద్రతలను కాపాడబట్టంలో నిమగ్నమై ఉంటుండగా ప్రభా అయా వారికి మంచి ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. వారందరూ కూడా నీవే నిజమైన రక్షకుడివి అని తెలుసుకునే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచు. త్వరలో రానైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.